హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. మీకు ఒక చిన్న కథ చెప్తాను. రాములమ్మ అనే ఒక చిన్న గ్రామంలో ఉండే వృద్ధ మహిళ. తన భర్త చనిపోయాక ఆమె ఒక్కరే జీవితం గడుపుతూ ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి జీవిస్తుంది. కాని ఒక సమస్య, ఆమెకు ఆధార్ కార్డ్ లేదు. ఒకరోజు గ్రామానికి ప్రభుత్వ సిబ్బంది వచ్చి పెన్షన్, రేషన్, వైద్య సేవలు అన్నీ ఆధార్తోనే పొందాలి అని ప్రకటించారు. రాములమ్మ భయంతో వెళ్ళి అడిగింది, నాకైతే ఆధార్ కార్డ్ రావడం లేదు, ఏం చెయ్యాలి బాబోయ్? వారు చెప్పారు, ఆధార్ లేకపోతే పథకాలు ఇవ్వలేమమ్మా. ఆ రోజు నుండే రాములమ్మకు సమస్యలు మొదలయ్యాయి. రేషన్ దుకాణంలో బియ్యం ఇవ్వలేదు, పెన్షన్ డబ్బు ఖాతాలో జమ కాలేదు, హాస్పిటల్లో వైద్య సేవలు పొందలేకపోయింది. ఆమె కళ్లలో నీళ్లు నిండాయి. తరువాత గ్రామంలోని ఒక యువకుడు వచ్చి, అత్తయ్యా, మీరు ఆందోళన పడకండి, ఆధార్లో ఉన్న తప్పులు సరిచేస్తాం, ఆధార్ సెంటర్కి తీసుకెళ్తాను అన్నాడు. ఆ యువకుడు సహాయంతో ఆమె ఆధార్ సరిచేసింది. కొన్ని రోజుల్లో పెన్షన్ కూడా వచ్చింది, రేషన్ కూడా లభించింది. రాములమ్మ నవ్వుతూ చెప్పింది, ఇప్పుడు తెలుసుకున్నాను బాబూ, ఆధార్ లేకపోతే జీవితం ఎంత కష్టమవుతుందో. సారాంశం: ఆధార్ లేకపోవడం లేదా తప్పుగా ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ సేవలు, వైద్య సహాయం వంటి అనేక సదుపాయాలు కోల్పోయే అవకాశముంటుంది. అందుకే ఆధార్ సరిగా అప్డేట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఆధార్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తోట్టా 404 533 143కి కాల్ చేయండి.